నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈ తరం హౌస్ వైఫ్. ఈరోజు మన వీడియోలో మీల్ మేకర్స్ అచ్చం చికెన్ బిర్యానీ టేస్ట్ వచ్చే విధంగా మనం బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా ఈజీ అండి. టేస్ట్ కూడా చికెన్ బిర్యానీకి ఏమాత్రం తగ్గదు. మరి ప్రాసెస్ చూసేద్దామా? దీనికోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని మందపాటి గిన్నె పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ ఒక 1/2 కేజీ బియ్యంతో బిర్యానీ అయితే చేస్తున్నాను. దానికోసం ఒక 2 ఉల్లిపాయలను అయితే సన్నగా తరిగి వేసుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను. ఇవి 2 బాగా ఫ్రై అయ్యి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి రావాలన్నమాట. మనం బియ్యంని ఇంకా 1 కేజీ అలా చేసుకున్నట్లయితే 4 ఉల్లిపాయలు వేసుకుంటే సరిపోతుందండి. పచ్చిమిర్చి కూడా ఒక 6 వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక బంగాళాదుంప, ఒక క్యారెట్, కొన్ని బీన్స్ ఇవి వేసానండి. ఆ వీడియో క్లిప్ మిస్ అయింది, సారీ. కొన్ని వెజిటేబుల్స్ కూడా వేసుకున్నాను. నెక్స్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది ఫ్రై అయిన తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న పచ్చి బఠానీలు వేసుకున్నాను. ముందుగానే వేడి నీళ్ళలో నానబెట్టి పిండి పక్కన పెట్టుకున్న మీల్ మేకర్స్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కాస్త ఉప్పు వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఇందులోనే 1 టీ స్పూన్ కారం వేశాను. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కదా, అందుకని 1 టీ స్పూన్ వరకు కారం వేసాను అనమాట. ఇది మొత్తం ఈ మీల్ మేకర్స్కి వెజిటేబుల్స్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి. అప్పుడు ఫ్లేవర్ మీల్ మేకర్స్ కూడా బాగా పడుతుంది. తర్వాత ఒక 2-3 టమాటాలని సన్నగా తరిగి వేసుకోవాలి. వీటిని కూడా బాగా ఉడికించుకోవాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలానే పెట్టామంటే టమాటాలు కూడా మెత్తగా మగ్గిపోతాయి అన్నమాట. చాలా ఈజీ అండి ఈ బిర్యానీ అయితే. మనకు ఎప్పుడైనా నాన్ వెజ్ తినని రోజుల్లో ఇలా మీల్ మేకర్స్ వేసి చేసి పెట్టండి. మనకు హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. సోయాతో తయారవుతాయి కదా, సోయా బీన్స్తో మీల్ మేకర్స్. టేస్ట్ చాలా బాగుంటుంది, చికెన్ లాగే అనిపిస్తుంది. తర్వాత ఇందులో కాస్త కొత్తిమీర వేస్తున్నాను. ఇదైతే డ్రై పుదీనా అనమాట. పుదీనాని ఒకేసారి ఎక్కువ తెచ్చుకున్నప్పుడు అలా నీడలో ఒలిచి ఆరబెట్టినట్లయితే మనకు ఒక 1 ఇయర్ పాటు డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. తర్వాత నేను ఇక్కడ 1/2 కేజీ బియ్యం వేసాను కదా, 2 గ్లాసులు వచ్చాయన్నమాట బియ్యం అయితే. ఇంకా 2 గ్లాసుల బియ్యంకి 4 గ్లాసుల నీళ్ళు అయితే వేసుకోవాలి. మామూలుగా యూస్ చేసే సోనా మసూరి రైసే వాడుతున్నాను నేను ఇక్కడ. ఒకవేళ మీరు బాస్మతి రైస్ యూస్ చేసినట్లయితే ఒక గ్లాస్ బియ్యంకి 3/4 గ్లాసు నీళ్ళు అయితే వేయాలి. అంటే కొంచెం తగ్గించి వేయాలన్నమాట. సో మామూలు బాస్మతి రైస్కి అయితే ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి ఆ నీళ్ళల్లో. మీల్ మేకర్స్ కూడా ఉడికిపోయాయి. అందులో ఇప్పుడు మనం శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న బియ్యంని అయితే వేసుకుంటున్నాను. ఇలా బియ్యం వేసి బాగా కలిపి ఏదైనా తగ్గి ఉంటే అడ్జస్ట్ చేసి వేసుకోండి. తర్వాత మూత పెట్టి హై ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఖచ్చితంగా ఉడికించాలండి. 5 నిమిషాల తర్వాత చూసినట్లయితే మనకు వాటర్ దాదాపుగా తగ్గుతుంది. చూసారా, ఇలా మరిగేటప్పుడు ఒకసారి కలుపుకోవాలన్నమాట. కొంచెం నీట్గా నిదానంగా కలుపుకోవాలి, బియ్యం విరిగిపోకుండా ఉండడం కోసం. అంతే అండి, ఇప్పుడే లాస్ట్ స్టేజ్ ఇది. ఇంకా కలపకూడదు. మళ్ళీ కలిపామంటే మనకు రైస్ విరిగిపోతుంది. ఈ స్టేజ్లో ఒకసారి కలిపి మీడియంని చాలా తక్కువ ఫ్లేమ్ని చాలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. మీడియం కన్నా ఇంకా తక్కువ పెట్టుకోవాలి. దానిపైన మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు అలా వదిలేయాలి. చూసారా, పర్ఫెక్ట్గా వాటర్ కూడా సరిపోయింది, పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. టేస్టింగ్ సాల్ట్ ఉంటే కాస్త ఆ ఎసురు మరిగేటప్పుడే వేసుకున్నారంటే ఇంకా బయట హోటల్లో మాదిరి వస్తుంది టేస్ట్ అయితే. చూసారా, కమ్మటి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని రైతాతో కానీ లేదంటే షేర్వాతో కానీ గుత్తి వంకాయ కర్రీతో కానీ సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. చేయడం కూడా చాలా ఈజీ అండి. ఒక పక్క వెజిటేబుల్స్ తరుక్కుంటూ ఇంకో పక్క ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసేయచ్చు అనమాట. వీడియో నచ్చితే ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా చూసారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.